ఇంటి ముంగట్నో ఇంటెనకనో యాప చెట్లుంటే మంచిగా నీడనిస్తాయి. యాపాకు, యాపపూత, యాపకాయలు, పండ్ల పుల్లలు ఇట్లా యాప చెట్టుతోటి మస్తు ఫాయిదా. అదే తుమ్మ చెట్టు తీసుకుంటే మంచాలు, కుర్చీలు, టేబుళ్ళు, ఇంట్లోకి కావాల్సిన సగలం సామాన్ తయారు చేస్తారు. ఇంటి ముంగట కంప చెట్లుంటే పక్కా కొట్టేస్తారు శీతలం తయారైతుందని. కానీ గీ చెట్టు ముచ్చటే చిత్రం అనిపించబట్టే. కోనోకార్పస్ చెట్ల మీద కొత్త పంచాయతీ మోపైంది. ఇవి మంచివి కావు, పూలు పూయాయి, కాయలు కాయి, పిట్టలు గినాలి, డేంజర్ చెట్లు కొట్టేయాలని కొందరు. అసెంబ్లీలో కుద్దు స్పీకర్ సారే ఆర్డర్ వేసుడుతోటి గా పని నడుస్తుంది కూడా. లేలే మస్తు అక్కడికి వచ్చే చెట్లు మనకు ఫాయిదా చేస్తాయని ఇంకా కొందరు అంటారు. మిగతా చెట్ల కంటే వాటర్ ఎక్కువ తీసుకొని పాలన్ గ్రెయిన్స్ అంటే మనకి ఫర్టిలైజేషన్కి ఉపయోగపడేది ఎక్కువ రిలీజ్ చేయడం వల్ల మనం పీల్చుకున్నప్పుడు రెస్పిరేటరీ డిజార్డర్స్. ఈ పోలన్ గ్యాస్ వల్ల ఆస్తమా రావడం అనేది కామన్. పొద్దు నుంచి సాయంత్రం లోపల ఉంటే సాయంకాలానికి మీకు జలుబు చేస్తుంది, సాయంత్రం ముక్కులో దిబ్బడి వస్తుంది. అల్జైమర్ వచ్చిన వాళ్ళు చాలా అలాగే ఉండిపోతారు. వాళ్ళకు కూడా కొంచెం బెనిఫిషియల్ గా ఉంది ఈ ఆకులు ఎక్స్ట్రాక్ట్ అనేది వచ్చింది. అప్పట్లో అర్ధారం కింద సిటీల జిల్లాల్లో శీతం పెడితే పెద్ద పెద్ద చెట్లు అయినాయి. కానీ ఇవి మంచి కావని కొన్ని రాష్ట్రాల సుత కొట్టేసిండ్రట. అదే పని మన కాడ నడుస్తా అంటే గిట్ల లొల్లి అవుతుంది అన్నట్టు. క్రోనోకార్పస్ ఎక్కువ ఆక్సిజన్ తీసుకుంటుంది, కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ రిలీజ్ చేస్తుంది. దానివల్ల ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతున్నాయి అండ్ కార్బన్ డైఆక్సైడ్ లెవెల్ పెరిగిపోతున్నాయి. దానివల్ల గ్లోబల్ వార్మింగ్ అనేది చాలా ఎక్కువ జరుగుతుంది. వేరే చెట్లతో కంపేర్ చేస్తే దీని గ్రోత్ ఎక్కువ ఉంది. ఇంకా ఫ్యూచర్ లో కూడా ఎంత కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువైనా కూడా ఇది పీల్చుకునే కెపాసిటీ ఉంది దీనికి. ఏ చెట్టుతో కంపేర్ చేసినా కూడా ఇది ఎక్కువ చాలా ఫ్రెండ్లీ ట్రీ. ఇది మన టెలికమ్యూనికేషన్ సంబంధించిన కేబుల్స్ ని, వాటిని వీల్స్ ని చీల్చడానికి, పైపులకు డ్యామేజ్ చేయవచ్చు, గోడలకు డ్యామేజ్ చేయవచ్చు అని ఇది ప్రతి చెట్టు చేస్తుంది. మర్రి చెట్టు కానీ, వేప చెట్టు కానీ, ఏ చెట్టు అయినా ఇది చేస్తుంది. చెట్ల మీద వాళ్ళేం ప్రయోగాలు చేసిండ్రో వీళ్ళేం ప్రయోగాలు చేసిండ్రో కానీ ఇవి కొట్టేయకుండా అవసరమైతే దేశం పెద్ద కొట్టు దానిక పోతామంటారు వీళ్ళు. ఆల్రెడీ గచ్చిబౌలిలో పొతం పెట్టిండ్రని లొల్లైతున్నాయి. అలా కొత్తది మోపు చేయకూరి జరా. నరకాలే అనటోళ్ళు, నాటాలే అనటోళ్ళు ఒక్క కాడ కూకొని కోనోకార్పస్ చెట్ల మీద క్లారిటీ ఇస్తే బాగుంటది.